నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. సిరిసిల్ల పట్టణంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది మిట్లారా. ఒక నేత కార్మికుని ఆవేదన. నన్ను బతికుండగానే ఎంపేషన్లు నన్ను బతికించమని వేడుకుంటున్నాడు. ఆయన చూసిన అధికారులు అవక్కైపోయిండ్రు. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినావు కదా, ఎట్లా తిరిగి వచ్చినావు అని అధికారులు. ఇట్లున్నది. ఒకసారి దిశ పత్రికలో వార్తా కథనం వచ్చింది మిట్లారా. చదువుదాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. బతికుండగానే చంపేశారు. దిశ పత్రికలో వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నేత కార్మికుడిని బతికుండగానే చంపేసింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు భీమనాథుని లక్ష్మీనారాయణకు 2014లో చేనేత పింఛన్ మంజూరైంది. 2024 జూలై వరకు ప్రతీ నెల 2016 చొప్పున తన ఖాతాలో జమ అయ్యేవి. తర్వాత ఏమైందో ఏమో కానీ పింఛన్ ఆగిపోయింది. ఎంతంటే పింఛన్ ఆగిపోయిన తర్వాత ఇతను ఏం చేసిండంటే మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిపోయాడు. మున్సిపల్ కార్యాలయం ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ అయినా కానీ కొంతకాలంగా రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిండట. వెళ్ళగానే మున్సిపల్ అధికారులు అవక్క అయిపోయినట. నువ్వు ఎప్పుడే చచ్చిపోయినావు అది ఎట్లా తిరిగి వచ్చినావు అని. అంటే గట్లున్నది అధికారుల తీరు. ఏమయ్యా, సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పటికే నేత కార్మికులు పాపం వారి నేత పరిశ్రమ స్తంభించిపోతే వారి జీవనస్థితి మొత్తం స్తంభించిపోయింది. చిందరవందర అయిపోయింది. చిల్లాకాలం అయిపోతున్నారు, చెల్లాచెదరైపోతున్నారు. గిట్లా బతుకుండగా పాపం ఒక మనిషిని చచ్చిపోయినట్టు రికార్డులో రాసి 2016 రూపాయలు రాకుంటే ఆ మనిషి వచ్చి అడిగితే మీరు అవక్కైపోతారా? చూడండి మిట్లా ఎంత బాధ అంటే. మనిషి బతికే ఉన్నాడు, పెద్ద మనిషి, మంచిగా ఉన్నాడు పెద్ద మనిషి. ఇతనే పెద్ద మనిషి. పాపం పెద్ద మనిషి పద్మశాలి బిడ్డనే. పాపం పెద్ద మనిషిని బతుకున్నాగానే చంపేసిండట. ఏంటయ్యా అధికారులు. ఎక్కడెక్కడికైనా పెద్ద మనిషి రేపు మాట్లాడదాం. పెద్ద మనిషిని పద్మశాలి చేసేటప్పుడు తీసుకొస్తా. ఏమయ్యా అధికారులు, రాళ్ళకు రాకనిపోయాయి, ఆచరణలో పొట్టంది కొడతారు. ఎందుకు చంపేశారు చెప్పండి. పాపం పెద్ద మనిషి మంచిగా ఉన్నాడు అంటుండు. లక్ష్మీనారాయణ గారు నన్ను బతికించమని వేడుకుంటుండు. బతికించండి, అతనికి వచ్చే పింఛనేదో ఇప్పించండి. మీ సొమ్ము ఏమైంది, మీ కొంపులు మునిగిపోయినాయి. ఈ లెక్క పడితే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు నేను కలుస్తా, నేను మీ అందరి మీద కేసు పెట్టాలి. అతను బతుకునుగా చంపేసినందుకు. ఏం అధికారులే మీరు చెప్పండి మిట్లారా. ఇట్లా బతుకుండగా చంపుతారు పెద్ద మనిషిని. గిట్లున్నది నేత కార్మికుల పరిస్థితి. బతికించండి ఆ నేత కార్మికుడికి. పాపం అతనికి ఏదో పింఛనట్టు వచ్చేటట్టు చేయండి, తప్పు సరిదిద్దుకోండి.